నమస్తే, వెల్కమ్ టు భారతి న్యూస్. నేను సౌందర్య. వార్తల ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. ప్రశాంతంగా ముగిసిన ఉపాధ్యాయ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల పోలింగ్. జిల్లా వ్యాప్తంగా 81 పోలింగ్ కేంద్రాల్లో తమ ఓటు హక్కును వినియోగించుకున్న ఓటర్లు. గెలుపుపై ఎవరి ధీమా వారిదే. విరమించిన భక్తులు. ఉత్కంఠభరితంగా సాగిన కుస్తీ పోటీలు. భీమ్గల్ శ్రీ నందీశ్వర ఆలయం వద్ద పుట్టగొడుగుల్లా వెలుస్తున్న ఫామ్ హౌస్లు, స్విమ్మింగ్ పూల్స్. రక్షణ చర్య. నిజామాబాద్ జిల్లాలో పట్టభద్రులు ఉపాధ్యాయ ఎమ్మెల్సీ పోలింగ్ ప్రశాంతంగా ముగిసింది. పోలింగ్ కేంద్రాలను జిల్లా కలెక్టర్ సందర్శించారు. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలకు ఆస్కారం లేకుండా ప్రతి పోలింగ్ కేంద్రం వద్ద కట్టుదిట్టమైన బందోబస్తు ఏర్పాటు చేశారు. నిజామాబాద్, కరీంనగర్, ఆదిలాబాద్, మెదక్ జిల్లాలతో కూడిన కరీంనగర్ శాసన మండలి ఉపాధ్యాయ పట్టభద్రుల నియోజకవర్గ ఎన్నికలకు సంబంధించి పోలింగ్ ప్రక్రియ నిజామాబాద్ జిల్లాలో ప్రశాంతంగా ముగిసింది. జిల్లా ఎన్నికల అధికారి కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు పర్యవేక్షణలో నిజామాబాద్, ఆర్మూర్, బోధన్ రెవెన్యూ డివిజన్ల పరిధిలో ఓటింగ్ నిర్వహణ కోసం అధికార యంత్రాంగం పకడ్బందీ ఏర్పాట్లు చేసింది. జిల్లా వ్యాప్తంగా 81 పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేయగా పట్టభద్రులు, ఉపాధ్యాయ ఓటర్లు తరలివచ్చి తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. ఎన్నికల సంఘం నిర్దేశించిన మేరకు పోలింగ్ కేంద్రాల్లో ఉదయం 8 గంటలకు ఓటింగ్ ప్రక్రియ ప్రారంభమైంది. మొదటి 2 గంటల వరకు ఒక మోస్తారుగా సాగిన ఓటింగ్ అనంతరం వేగం పుంజుకుంది. పోలింగ్ సందర్భంగా ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకోకుండా ఓటింగ్ ప్రక్రియ సజావుగా జరిగిందని, ప్రశాంత వాతావరణంలో ఓటర్లు స్వేచ్ఛగా తమ ఓటు హక్కును వినియోగించుకుంటున్నారని కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు తెలిపారు. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలకు ఆస్కారం లేకుండా ప్రతి పోలింగ్ కేంద్రం వద్ద కట్టుదిట్టమైన బందోబస్తు ఏర్పాటు చేశామన్నారు. కాగా కలెక్టర్ పలు పోలింగ్ కేంద్రాలను సందర్శించి అందుబాటులో ఉన్న సదుపాయాలను, పోలింగ్ నిర్వహణ తీరును పరిశీలించారు. మాక్లూర్ మండలం మాదాపూర్ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో ఏర్పాటు చేసిన పట్టభద్రుల నియోజకవర్గ పోలింగ్ స్టేషన్లను సందర్శించిన కలెక్టర్ ఓటింగ్ సాగుతున్న తీరును గమనించారు. సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయంలోని వీడియో కాన్ఫరెన్స్ హాల్లో అదనపు కలెక్టర్ కిరణ్ కుమార్ ఇతర అధికారులతో కలిసి వెబ్ కాస్టింగ్ ద్వారా ఆయా పోలింగ్ కేంద్రాల్లో నెలకొని ఉన్న పరిస్థితులను ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తూ సంబంధిత అధికారులకు సూచనలు చేశారు. పోలింగ్ పూర్తయిన అనంతరం కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్ల నడుమ బ్యాలెట్ బాక్సులను ప్రత్యేక వాహనాల్లో కరీంనగర్లోని రిసెప్షన్ సెంటర్కు తరలించేలా కలెక్టర్ పర్యవేక్షణ జరిపారు. నిజామాబాద్, మెదక్, కరీంనగర్, ఆదిలాబాద్ జిల్లాలకు సంబంధించి జరిగిన పట్టభద్రులు ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికలు ప్రశాంతంగా ముగిశాయి. వివిధ పోలింగ్ బూత్లలో ప్రజా ప్రతినిధులు, అధికారులు తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. నిజామాబాద్, కరీంనగర్, ఆదిలాబాద్, మెదక్ జిల్లాలతో కూడిన కరీంనగర్ శాసన మండలి పట్టభద్రుల నియోజకవర్గ ఎన్నికల్లో నిజామాబాద్ కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు తన ఓటు హక్కును వినియోగించుకున్నారు. నిజామాబాద్ జిల్లా కేంద్రంలోని సుభాష్ నగర్లో గల ఎస్ఎఫ్ఎస్ పాఠశాలలో ఏర్పాటు చేసిన పోలింగ్ స్టేషన్ నంబర్ 122లో కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు ఓటు వేశారు. ప్రజాస్వామ్య ప్రాముఖ్యతను గుర్తిస్తూ ఓటు కలిగిన ప్రతి ఒక్కరూ తమ ఓటు హక్కును వినియోగించుకోవాలని ఈ సందర్భంగా కలెక్టర్ పిలుపునిచ్చారు. రూరల్ ఎమ్మెల్యే డాక్టర్ భూపతి రెడ్డి తన ఓటు హక్కును సుభాష్ నగర్లోని ఎస్ఎఫ్ఎస్ స్కూల్లో ఏర్పాటు చేసిన పోలింగ్ బూత్లో తన ఓటు హక్కును వినియోగించుకున్నారు. ఇదిలా ఉండగా
నవీపేటలోని జిల్లా పరిషత్ స్కూల్లో ఏర్పాటు చేసిన పోలింగ్ బూత్లో బీఆర్ఎస్ రాష్ట్ర నాయకులు రామ్ కిషన్ రావు, బాపూజీ వచనాలయం ఉపాధ్యక్షులు భవంతి దేవిదాస్, మాజీ జెడ్పీటీసీ సభ్యుడు సాయిబాబా గౌడ్లు తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. నగర శివారులోని మల్లారం గుట్టపై గల లింగేశ్వర ఆశ్రమం ఆలయంలో ఆలయ పీఠాధిపతి శ్రీ 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 బాలయోగి కృష్ణ మహారాజ్ ఆధ్వర్యంలో వందలాది మంది భక్తులకు అన్నదాన ప్రసాద వితరణ కార్యక్రమం చేపట్టారు. 2 రోజులుగా కొనసాగిన శివరాత్రి ఉత్సవాలకు జిల్లాలోని వివిధ ప్రాంతాల నుంచి భక్తులు పెద్ద ఎత్తున తరలివచ్చారు. నిజామాబాద్ రూరల్ నియోజకవర్గం పరిధిలోని నగర శివారులో గల మల్లారం గుట్టపై ఉన్న ప్రసిద్ధిగాంచిన శ్రీ లింగేశ్వర ఆలయంలో 2 రోజుల పాటు శివరాత్రి ఉత్సవాలు నేత్రపర్వంగా ఆశ్రమ పీఠాధిపతి బాలయోగి కృష్ణ మహారాజు ఆధ్వర్యంలో ఘనంగా జరిగాయి. బుధవారం శివరాత్రి సందర్భంగా స్వామివారిని దర్శించుకునేందుకు జిల్లా వ్యాప్తంగా వివిధ ప్రాంతాల నుంచి భక్తులు పెద్ద ఎత్తున తరలివచ్చారు. ఉపవాస జాగరణతో ఉన్న భక్తుల కొరకు బాలయోగి కృష్ణ మహారాజ్ గురువారం ఉపవాస దీక్షను విరమణ చేసే భక్తుల కొరకు అన్నదాన ప్రసాద వితరణ కార్యక్రమం చేపట్టారు. అంతకుముందు ఆయన అన్నపూజ కార్యక్రమం చేపట్టారు. వేలాది మంది భక్తులు రాత్రి ఆలయం ప్రాంగణంలో నిద్రించారు. ఉదయం ఉపవాస దీక్షను విరమించి అన్న ప్రసాదాన్ని స్వీకరించారు. నందిపేటలోని శ్రీ కేదారేశ్వర ఆశ్రమంలో శివరాత్రి ఉత్సవాలు ఘనంగా నిర్వహించారు. ఆశ్రమ వ్యవస్థాపకులు బాలయోగి శ్రీ మంగిరాములు మహారాజ్ 5 రోజుల పాటు 5 లక్షల రుద్రాక్షాలతో శివలింగానికి రుద్రాభిషేకం చేసి జాతర మహోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. నందిపేట మండల కేంద్ర శ్రీ కేదారేశ్వర ఆలయం భక్తులతో సందడిగా దర్శనమిచ్చింది. ఈ నెల 22వ తేదీన మహాశివరాత్రి ఉత్సవాలు ప్రారంభమయ్యాయి. ఈ ఉత్సవాల్లో భక్తులు వేలాది సంఖ్యలో పాల్గొన్నారు. ప్రత్యేకంగా గురువారం నిర్వహించిన జాతరలో నిజామాబాద్ చుట్టుపక్కల జిల్లాలతో పాటు మహారాష్ట్ర నుంచి భక్తులు వేలాది సంఖ్యలో తరలి వచ్చారు. భక్తుల ఓం నమశివాయ నామస్మరణలతో ఆశ్రమం మారుమోగింది. 5 రోజుల పాటు మట్టితో తయారు చేసిన శివలింగానికి 5 లక్షల రుద్రాక్షలతో మహారుద్రాభిషేకం చేయగా ఆ రుద్రాక్షలను గురువారం భక్తులకు ఉచితంగా పంపిణీ చేశారు. ఆశ్రమానికి వచ్చిన భక్తులు శివాలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం రాములు మహారాజ్ దర్శనం కోసం బారులు తీరారు. భక్తులకు రాములు మహారాజ్ బొట్టు పెట్టి ఆశీర్వదించారు. సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రతి ఒక్కరూ భక్తి భావాలను అలవర్చుకోవాలని అన్నారు. ఆధ్యాత్మికతతోనే లోక కళ్యాణం సాకారం అవుతుందని చెప్పారు. భక్తులపై ఈశ్వరుని కృపా కటాక్షాలు ఎల్లప్పుడూ ఉండాలని ఆకాంక్షించారు. ఈశ్వరుడు అనుగ్రహంతో సాధు సత్పురుషులకు ఆశీర్వాదంతో మన ఆశ్రమంలో 1,00,000 దీపార్చన 5 లక్షల రుద్రాక్షలు అర్చన చేసి ఈరోజు ప్రసాద రూపకంగా మనిషికి ఒక రుద్రాక్ష అందజేస్తున్నాం. ఇవాళ లేకుండా రేపు కూడా ఇస్తారు. అయిపోయిన దాకా ఇస్తాము. అవి తినేది కావు, ఏం చేసేది కాదు. తలా ఒకటి తీసుకోండి, ఇబ్బంది పడకుండా రండి. రాత్రంతా కూడా జాగారము, మంచి నిశిత పూజ చాలా బ్రహ్మాండంగా అయింది. భోజనాలు కూడా బ్రహ్మాండంగా నడుస్తున్నాయి ఈశ్వరుడు యొక్క దయతోనే. ఇంకెక్కడన్నా చిన్న చిన్న మిస్టేకులు ఉంటే మా దృష్టికి తీసుకురావచ్చు, సందేహం లేదు. ఓం నమః శివాయ. ఓం నమః. ఉపాధ్యాయ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికలు జిల్లా వ్యాప్తంగా ప్రశాంతంగా ముగిశాయి. జిల్లా వ్యాప్తంగా 81 పోలింగ్ కేంద్రాలను అధికారులు ఏర్పాటు చేశారు. ఎక్కడ ఎలాంటి అల్లర్లు జరగకుండా పటిష్ట బందోబస్తును ఏర్పాటు చేశారు. ఉమ్మడి నిజామాబాద్, ఆదిలాబాద్, కరీంనగర్, మెదక్ జిల్లాల పరిధిలో గురువారం జరిగిన పట్టభద్రులు ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికలు ప్రశాంత వాతావరణంలో జరిగాయి. ఇక్కడ ఎలాంటి ఘటనలు జరగకుండా పోలీసులు పటిష్టమైన బందోబస్తును ఏర్పాటు చేశారు. నిజామాబాద్ జిల్లా వ్యాప్తంగా 81 పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేశారు. జిల్లా కేంద్రంలో 4 పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేశారు. పాలిటెక్నిక్ కళాశాల, సుభాష్ నగర్ ఎస్ఎఫ్ఎస్ స్కూల్, ముబారక్ నగర్ హై స్కూల్, సిఎస్ఐ కళాశాలలో పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేశారు. ఉదయం 8 గంటల నుండి ప్రారంభమైన పోలింగ్ ప్రక్రియ తొలి 2 గంటలు మందకోడిగా పోలింగ్ ప్రక్రియ జరిగినప్పటికీ ఆ తర్వాత ఓటు హక్కు ఉన్న ప్రతి ఒక్కరూ పోలింగ్ కేంద్రాల వద్దకు చేరుకొని తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. అయితే ఈ పోలింగ్ ప్రక్రియలో మహిళా ఓటర్లు ఎక్కువ సంఖ్యలో స్వచ్ఛందంగా ముందుకు వచ్చి తమ ఓటు హక్కును ఉపయోగించుకునేందుకు ఆసక్తిని కనబర్చారు.
గ్రామీణ గ్రంథాలయాలను అభివృద్ధి చేసేందుకు అవసరమైన అన్ని చర్యలు తీసుకుంటున్నామని జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ అంతిరెడ్డి రాజారెడ్డి అన్నారు. నవిపేట గ్రంథాలయం అదనపు గదుల నిర్మాణం సకాలంలో పూర్తి చేసి పాఠకులకు అందుబాటులోకి తీసుకువస్తామని ఆయన వెల్లడించారు. నవిపేట మండల కేంద్రాన్ని గ్రంథాలయాన్ని జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ అంతిరెడ్డి రాజారెడ్డి ఆకస్మిక తనిఖీ చేశారు. హాజరు పట్టిక పరిశీలించారు. గ్రంథాలయం పైన అదనపు గదుల నిర్మాణ పనులను పరిశీలించారు. సందర్భంగా అంతిరెడ్డి రాజారెడ్డి మాట్లాడుతూ 10 లక్షల నిధులతో అదనపు గదుల నిర్మాణ పనులు చేపట్టినట్లు తెలిపారు. త్వరలో పనులు పూర్తి చేయాలని సంబంధిత కాంట్రాక్టర్కు సూచించారు. గ్రంథాలయం పక్కన చెత్త కుండీలో ఏర్పాటుతో ఎలుకలు పుస్తకాలను చింపేస్తున్నాయని చెప్పారు. ఎలుకల వల్ల ఎంతో నష్టం జరిగిందని వెంటనే గ్రంథాలయం పక్కన ఉన్న చెత్త కుండీని తొలగించేందుకు ఎంపీడీఓ నాగనాథ్, గ్రామ పంచాయతీ కార్యదర్శి రవీందర్ నాయక్లకు మాట్లాడి సమస్యలు పరిష్కరించేందుకు కృషి చేస్తారని తెలిపారు. నవిపేట్ గ్రంథాలయం ఆకస్మిక తనిఖీ కొరకు వచ్చిన నేను కాబట్టి ఇక్కడ కొన్ని ప్రాబ్లమ్స్ ఉన్నాయి. పైన బిల్డింగ్ ఇన్కంప్లీట్ ఉంది, దాని కొరకు కూడా కాంట్రాక్టర్తో ఇప్పుడే మాట్లాడడం జరిగింది. అదేవిధంగా పైన చెత్త వేస్తారు గ్రామ పంచాయతీ వాళ్ళు, అది కూడా ఎంపీడీ వారితో ఇప్పుడే మాట్లాడతాను. నేను ఎంపీడీ వారితో ఎందుకంటే అక్కడ చెత్త వేయడం వల్ల ఎలుకలు వచ్చి పుస్తకాలు కూడా చాలా ఖరాబ్ చేస్తున్నట్టున్నాయి. దాని కొరకు కూడా 10 లక్షల వరకు పైన బిల్డింగ్ కూడా కంప్లీట్ చేయమని 10 lakhs వరకు కాంట్రాక్టర్ డబ్బులు ఇవ్వడం జరిగింది. నేను ఆయనతో కాంట్రాక్టర్తో ఇప్పుడే మాట్లాడాలి కూడా ఈ మంత్ ఎండింగ్ లోపల క్లియర్ అయ్యింది. ప్రధాని మోదీ డైరెక్షన్లో సీఎం రేవంత్ రెడ్డి పనిచేస్తున్నారని ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత ఆరోపించారు. రేవంత్ రెడ్డి ఆర్ఎస్ఎస్ ముఖ్యమంత్రిగా వ్యవహరిస్తున్నారన్నారు. ప్రతి విషయంలో బీజేపీతో సీఎం కలిసి పనిచేస్తున్నారన్నారు. బీజేపీ నాయకులే కాంగ్రెస్ ప్రభుత్వాన్ని దగ్గరుండి కాపాడుతున్నారని పేర్కొన్నారు. హైదరాబాద్లోని తెలంగాణ భవన్లో జరిగిన మీడియా సమావేశంలో ఎమ్మెల్సీ కవిత మాట్లాడుతూ కల్వకుంట్ల కుటుంబాన్ని, బీఆర్ఎస్ పార్టీని టార్గెట్ చేయడమే తప్ప సీఎంకు ఇంకో ఆలోచన లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. కల్వకుంట్ల కుటుంబం అంటే కట్టుబాట్లతో కూడిన కుటుంబమని స్పష్టం చేశారు. మేమెప్పుడు ప్రోటోకాల్ను ఉల్లంఘించలేదన్నారు. కానీ రేవంత్ రెడ్డి కుటుంబ సభ్యులు రాజ్యాంగేత శక్తులుగా వ్యవహరిస్తున్నారని ఆరోపించారు. ప్రధానిని కలిసిన తరువాత తన సోదరుడు తిరుపతి రెడ్డి తన నియోజకవర్గ ఇన్ఛార్జి అని సీఎం చెప్పుకున్నారని కవిత వెల్లడించారు. పార్టీ పరంగా ఇన్ఛార్జ్ అయితే మాకు సంబంధం లేదు, కానీ అధికారిక సమావేశంలో ఎందుకు పాల్గొంటున్నారని నిలదీశారు. రాజ్యాంగేతర శక్తులను ముఖ్యమంత్రి ప్రోత్సహిస్తున్నట్లు కాదా అని ప్రశ్నించారు. తమ కుటుంబంలో అధికారికంగా రాజ్యాంగబద్ధంగా ఎన్నికల్లో ఎన్నికయ్యి ప్రజాసేవ చేస్తున్నామని చెప్పారు. తెలంగాణ ప్రజలకు రక్షణ కవచంగా ఉన్న కేసీఆర్ కుటుంబాన్ని, బీఆర్ఎస్ పార్టీని ఇబ్బంది పెట్టాలన్నది సీఎం దురాలోచనగా కవిత అనుమానం వ్యక్తం చేశారు. రేవంత్ రెడ్డి అంతులేని అబద్ధాలు చెబుతున్నారని, నెలకు 6,500 కోట్ల వడ్డీ కడుతున్నామని చెప్పడం విడ్డూరంగా ఉందన్నారు. కాగ్ నివేదిక ప్రకారం ఏ నెల కూడా 2,600 కోట్లకు మించి వడ్డీ కట్టలేదని కవిత వివరించారు. సొంత జిల్లాలో సొంత ఊరు పక్కన విపత్తు జరిగితే పట్టించుకోకుండా సీఎం ఢిల్లీ వెళ్లారని ధ్వజమెత్తారు. 8 మంది ప్రాణాలు చిక్కుకుంటే ముఖ్యమంత్రి ఎన్నికల ప్రచారానికి వెళ్లారన్నారు. ఏదైతే ముఖ్యమంత్రి గారు కేసీఆర్ గారిని అహంకారం అని ఇంకోటి అన్నారో, మొన్న గుమ్మడి నరసయ్య గారి లాంటి మహోన్నతమైనటువంటి వ్యక్తిత్వం కలిగినటువంటి వ్యక్తికి మీరు అపాయింట్మెంట్ ఇవ్వకుండా గేట్ బయట నిలబెట్టినప్పుడే మీ అహంకారం ఏందో ప్రజలందరికీ తెలిసిపోయింది. మీ కుటుంబ పాలన ఏందో రోజు మీ యొక్క కుటుంబ సభ్యుల వ్యవహార శైలి బట్టి తెలిసిపోతూ ఉన్నది. సో అహంకారానికి, కుటుంబ పాలనకు కేర్ ఆఫ్ అడ్రస్ ఇవ్వాలి ఎవరు అంటే యనుమల రేవంత్ రెడ్డి గారు అని ప్రజలందరూ కూడా అనుకునేటటువంటి పరిస్థితి వచ్చిందని మీ అందరికీ తెలియజేస్తూ, మళ్ళొక్కసారి తెలంగాణ వాదులు, తెలంగాణ ప్రజలు జాగ్రత్తగా ఉండాలి. బీజేపీ, కాంగ్రెస్ కలిసి బీఆర్ఎస్ మీద కుట్ర చేసి తెలంగాణ హక్కులను కాపాడేటటువంటి ఏకైక పార్టీ మీద దాడి చేసే ప్రయత్నం చేస్తున్నారనే విషయాన్ని మీకు తెలియజేస్తా ఉన్నాను. నేనేమంటున్నా, కిషన్ రెడ్డి గారు ఏం అడుగుతలేరో, ప్రధానమంత్రి గారి డైరెక్షన్లో ఈ ఆర్ఎస్ఎస్ ముఖ్యమంత్రి గారు ఏం పని చేస్తున్నారో మాకు తెలియదు. వారి బ్యాక్గ్రౌండే ఆర్ఎస్ఎస్, వాళ్ళిద్దరు ప్రతి విషయంలో కలిసి పనిచేస్తారు. మొన్న ఎంపీ ఎలక్షన్లో చూసినాం, అంతకుముందు ఎమ్మెల్యే ఎలక్షన్లో చూసినాం. మొదటి నుంచి ఇప్పటి వరకు ఈ రాష్ట్రంలో బీజేపీ వాళ్ళే ఈ కాంగ్రెస్ ప్రభుత్వాన్ని దగ్గరుండి కాపాడుతున్నారు. మేము ఏదైనా తీవ్రమైనటువంటి విమర్శ తేవడమో, ప్రజల ముందుకు ఒక వాస్తవాన్ని బయటపెట్టడం చేయగానే ఎవరు వచ్చి మమ్మల్ని క్రిటిసైజ్ చేస్తారు? ఫస్ట్ రఘునందన్ రావు గారు, బండి సంజయ్ గారు వచ్చి మమ్మల్ని తిడుతుంటారు. అంటే వాళ్ళని ఏదో తిట్టినట్టుగా ముఖ్యమంత్రి గారిని డిఫెండ్ చేసుకుంటా. పార్ట్నర్షిప్ ఈజ్ బిట్వీన్ బీజేపీ అండ్ కాంగ్రెస్ బ్రదర్. అది ఎస్టాబ్లిష్డ్ ఫ్యాక్ట్ ఈ రాష్ట్రంలో. దేశం మొత్తం లేని జరిగినా కూడా ఇక్కడ మాత్రం వాళ్ళిద్దరు కలిసే ఉంటారు.
ఇక్కడ మాత్రం అన్ని వాళ్ళు అనుకునే పనులు చేస్తారు, అనుకునే విమర్శలు చేస్తారు. ఎప్పుడు ఎవరు పాత్రను ప్రవేశపెట్టాలనో వారికి తెలుసు, అట్లా ప్రవేశపెట్టుకుంటూ చేస్తున్నారు. సో కాంబినేషన్ పార్ట్నర్షిప్ ఏదన్నా ఉంది ఈ రాష్ట్రంలో అంటే దట్ ఈస్ బిట్వీన్ బీజేపీ అండ్ కాంగ్రెస్. ఇంకొక దారుణమైన విషయం ఏంటంటే ఆదాయం పడిపోవడంలో ప్రధానమైనటువంటి కారణం ఇవాళ హైడ్రా. ఎందుకు ఈ మాట చెప్తా ఉన్నా అంటే నేను సాధికారికంగా చెప్పగలుగుతా ఉన్నా. స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్స్ యొక్క ఆదాయం ప్రభుత్వం ఏమనుకున్నదంటే 18,000 కోట్లు వస్తుందని ఒక అంచనా వేస్తాయి ఏ ప్రభుత్వాలైనా కూడా. ప్రభుత్వం అఫీషియల్గా వేసినటువంటి అంచనా 18,000 కోట్లు. కానీ వీళ్ళు హైడ్రా పేరుతోని సృష్టిస్తున్నటువంటి విధ్వంసంతో ఆ ఆదాయం పడిపోయింది 5,800 కోట్లకు ఆదాయం పడిపోయింది. ఇది స్పష్టంగా సుస్పష్టంగా తెలుస్తుంది. అయినా కూడా అరాచక మాపకుండా నిన్న మొన్న కూడా మలక్పేటలో పోయి మళ్ళీ ఇల్లు ఊలగొట్టిండ్రు. హైదరాబాద్ యొక్క బ్రాండ్ ఇమేజ్ని సర్వనాశనం చేసేటటువంటి ప్రయత్నం చేస్తుంది కాంగ్రెస్ సర్కార్ తప్పితే పెంచేటటువంటి ప్రయత్నం చేస్తలేదు. కాగులో ఉన్నటువంటి వాస్తవాలు ఇవి, నా స్టోరీస్ కాదు, నా కథలు కాదు. కంప్లీట్గా ఆదాయం పడిపోయినటువంటి పరిస్థితి ఉన్నది స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్. నవీపేటలో ఎమ్మెల్సీ ఎన్నికల పోలింగ్ ప్రక్రియ ప్రశాంతంగా ముగిసింది. 92% మంది ఉపాధ్యాయులు, 78% మంది పట్టభద్రులు ఓటు హక్కును వినియోగించుకున్నారు. నవీపేట మండల కేంద్రంలోని బాలుర ఉన్నత పాఠశాలలో కరీంనగర్, మెదక్, ఆదిలాబాద్, నిజామాబాద్ జిల్లాల పట్టభద్రులు, ఉపాధ్యాయ ఎమ్మెల్సీ పోలింగ్ ప్రక్రియ సజావుగా జరిగింది. ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా భారీ బందోబస్తును ఏర్పాటు చేశారు. పోలింగ్ సరళిని పరిశీలిస్తే ఓటు హక్కు వినియోగించుకునేందుకు పట్టభద్రులు నిరాసక్తిగా కనబరచగా ఉపాధ్యాయులు ఉత్సాహాన్ని ప్రదర్శించారు. మండలంలో 92% ప్రభుత్వ ఉపాధ్యాయులు ఓటు హక్కు వినియోగించుకున్నారు. 64 ఉపాధ్యాయులుండగా 59 మంది ఓటు వేశారు. మండలంలో 78.39% పట్టభద్రులు ఓటు హక్కు వినియోగించుకున్నారు. 810 ఓట్లుండగా 635 పట్టభద్రులు ఓటు వేశారు. మార్చి 3వ తేదీన ఎమ్మెల్సీ ఓట్ల లెక్కింపు కార్యక్రమాన్ని చేపట్టనున్నారు. ఈ నేపథ్యంలో అభ్యర్థుల్లో గెలుపుపై ఎవరి ధీమా వారిదే అన్నట్లుగా ఉంది. ఈ సందర్భంగా కాంగ్రెస్ పార్టీ మాజీ జెడ్పీటీసీ శ్రీనివాస్ గౌడ్ మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్సీ అభ్యర్థి ఆల్ఫోర్స్ నరేందర్ రెడ్డి భారీ మెజార్టీతో గెలవడం ఖాయమని ధీమా వ్యక్తం చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి రాగానే ఉపాధ్యాయుల సమస్యలను పరిష్కరించిందని తెలిపారు. ఉపాధ్యాయులకు ప్రతి నెల 1వ తేదీన వేతనాలు అందుతున్నాయని చెప్పారు. రాబోయే రోజుల్లో పట్టభద్రులు, ఉపాధ్యాయుల సమస్యలను పరిష్కరించేందుకు ప్రభుత్వం కృషి చేస్తుందన్నారు. అనధికార స్విమ్మింగ్ పూల్ ఓ యువకుని ప్రాణాన్ని బలిగొంది. సరదా కోసం ఈతకు వెళితే తమ కుమారుడు మృతి చెందాడనే వార్త తెలియడంతో ఆ కుటుంబ సభ్యుల్లో తీవ్ర విషాదం నెలకొంది. వివరాలు ఈ విధంగా ఉన్నాయి. ఈత నేర్చుకునేందుకు వెళ్లిన యువకుడిని స్విమ్మింగ్ పూల్ పొట్టన పెట్టుకుంది. అనుమతి లేని స్విమ్మింగ్ పూల్లో స్విమ్మింగ్ కోచ్ లేకుండా నిర్వాహకుల ఎలాంటి భద్రతా చర్యలు పాటించకపోవడంతో ఈత కొలనులో దిగిన ఓ యువకుడు నీట మునిగి మృతి చెందాడు. ఈ సంఘటన బుధవారం నగరంలో బోధన్ రోడ్డులో సారంగపూర్ పాత సిఆర్పిఎస్ క్యాంప్ సమీపంలో గల జూమ్ స్విమ్మింగ్ పూల్లో జరిగింది. నిజాం కాలనీకి చెందిన 22 ఏళ్ల వయసు గల సయ్యద్ అస్రఫ్ అతని అన్నతో కలిసి జూమ్ స్విమ్మింగ్ పూల్లో ఈత కొట్టేందుకు వెళ్లారు. అక్కడ స్విమ్మింగ్ కోచ్ లేకపోయినా ట్యూబ్ ధరించుకున్న అస్రఫ్ను ఈత కొట్టేందుకు అనుమతించారు. యువకుడు లోతుకు వెళ్లినా కొద్ది మునిగిపోతుండగా అక్కడ ఉన్నవారిలో ఎవరికి ఈత రాకపోవడంతో అతడిని కాపాడే ప్రయత్నం చేయలేకపోయారు. అస్రఫ్ సోదరుడు అక్కడే ఉండి తన కళ్ళ ఎదుటే అతడు మునిగిపోతుండగా కాపాడలేకపోయారు. బాధితులు 6వ టౌన్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. మజ్లిస్ పార్టీ నాయకులు జిల్లా ఆసుపత్రిలో మార్చురీకి చేరుకొని బాధిత కుటుంబానికి న్యాయం చేయాలని, బాధ్యులపై కేసు నమోదు చేయాలని డిమాండ్ చేశారు. అయితే నిర్వాహకులు మాత్రం పరారీలో ఉండి కేసు రాజీ కోసం ప్రయత్నాలు చేయడం గమనార్హం. 2 నెలల క్రితం అనుమతులు లేకుండానే స్విమ్మింగ్ పూల్ను ప్రారంభించిన నిర్వాహకులపై క్రిమినల్ కేసులు నమోదు చేయాలని, దానిని సీజ్ చేయాలని స్థానికులు డిమాండ్ చేస్తున్నారు. అధికారుల నిర్లక్ష్యమే ఇలాంటి సంఘటనలకు కారణమని మరికొందరు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. नौजवान बच्चा जिसके वालिद अभी नहीं है दुनिया में ऑलरेडी, तो बहरहाल ये जो वाक़या उस पर यकीनन मज़म्मत वाली बात है। साथ ही साथ ये जो स्विमिंग पूल्स जो निज़ामाबाद में चल रहे हैं बहुत सारे, ये स्विमिंग पूल में कोई ऐसा एहतियाती तदाबीर जैसे कोई चीज़ दिखती नहीं नज़र आती। ज़िले इंतज़ामिया खुसूसन ये जो जिसके डिपार्टमेंट में ये चीज़ें आती है, खुसूसन स्विमिंग पूल वगैरह, उसको जो भी रिक्वायरमेंट चीज़ें होती है उसको देख के उसका परमिशन देना चाहिए। क्योंकि ये जो स्विमिंग पूल में ट्रेनर्स वगैरह रखे जाते हैं और साथ ही साथ सिक्योरिटी के तर्ज पे भी लोगों को रखे जाते हैं ताकि
क्योंकि स्विमिंग पूल में कोई आता, किसी को तैरने आता, किसी को नहीं आता। बहरहाल अब ये पुलिस की ज़िम्मेदारी है कि ये इस मामले की मुकम्मल तहक़ीक़ात करे। यही नहीं बल्कि हर स्विमिंग पूल में एहतियाती तदाबीर वो स्विमिंग पूल मैनेजमेंट इस्तेमाल कर रही नहीं कर रही वो भी देखने की ज़रूरत है। हम उम्मीद करते हैं कि ये जो पुलिस इसमें पूरे सही तरीके से इंक्वायरी करते हुए उस बच्चे को इंसाफ दिलाएगी, वो बच्चे के फ्यामिली को इंसाफ दिलाएगी। డిచ్పల్లి శ్రీ కాశీ విశ్వనాథుని ఆలయంలో ప్రత్యేక పూజా కార్యక్రమాలు నిర్వహించారు. స్ఫటికలింగాన్ని దర్శించుకున్న భక్తులు అన్న ప్రసాదాన్ని స్వీకరించి ఉపవాస దీక్షలు విరమించారు. డిచ్పల్లి మండల కేంద్రంలోని శ్రీ కాశీ విశ్వనాథుని ఆలయ 4వ వార్షికోత్సవం మహాశివరాత్రి వేడుకలను ఘనంగా నిర్వహించారు. స్ఫటికలింగాన్ని దర్శించుకునేందుకు భక్తులు ఆసక్తి కనబరిచారు. బుధ గురువారాల్లో భక్తులు అధిక సంఖ్యలో ఆలయానికి తరలివచ్చి లింగాభిషేకం చేశారు. భక్తులకు ఎలాంటి అసౌకర్యం ఎదురవ్వకుండా ఆలయ కమిటీ ప్రత్యేక ఏర్పాట్లు చేసింది. ఉపవాస దీక్షలు చేపట్టిన భక్తుల కోసం గురువారం ఉదయం అన్నప్రసాద వితరణ కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. స్వామివారిని దర్శించుకున్న భక్తులు అన్నప్రసాదం స్వీకరించి ఉపవాస దీక్షలు విరమించారు. సందర్భంగా ఆలయ కమిటీ సభ్యుడు గద్దె భూమన్న మాట్లాడుతూ ఈ ఆలయ విశిష్టతను వివరించారు. దాతల సహకారంతో డిచ్పల్లి బస్టాండ్ పక్కన 4 ఏళ్ల క్రితం కాశీ విశ్వనాథుని నూతన ఆలయాన్ని నిర్మించినట్లు తెలిపారు. స్ఫటికలింగం, ఏకశిలా ధ్వజస్తంభం ఈ ఆలయ విశిష్టతగా పేర్కొన్నారు. కార్యక్రమంలో ఆలయ కమిటీ సభ్యులు గద్దె భూమన్న, జ్ఞానేశ్వర్, చెంచురెడ్డి, తడకమాడ్ల శ్రీనివాస్, ప్రధాన అర్చకులు రాజన్న, త్రిపాఠి, అంజయ్య, బండి జ్ఞానేశ్వర్, దాసు, డాక్టర్ అశోక్, భారత్ పటేల్, రాజు, చౌకిరాములు, రాజేశ్వర్, భక్తులు తదితరులు పాల్గొన్నారు. మరి ఇక్కడ మన డిచ్పల్లి మండలం నడిపల్లి గ్రామ శివార్లో గత 4 సంవత్సరాల క్రితం కాశీ విశ్వనాథ ఆలయాన్ని మరి ఇక్కడ నిర్మించడం జరిగింది. ఇప్పటి వరకు దాదాపుగా 4 సంవత్సరాల నుండి 4 సార్లు ప్రతి శివరాత్రికి ఇది 4వ శివరాత్రి. ఇక్కడ చాలామంది మన మండల్ భక్తులే కాకుండా జిల్లాలో ఉన్నవారు ఇంకా వేరే కామారెడ్డి జిల్లా నుంచి కూడా చాలామంది ఇక్కడికి భక్తులు వచ్చి ఇక్కడ మొక్కులు తీర్చుకుంటున్నారు. ఇక్కడ పవిత్రంగా మేము ఇక్కడ ఎటువంటి లోటు లేకుండా పవిత్రంగా పెద్ద ఎత్తున మన స్ఫటికలింగం తీసుకొచ్చి ఎప్పుడైతే మేము ఇక్కడ నిర్మాణం చేసి పూర్తి చేసినామో గుడిని, అప్పటి నుంచి ఇక్కడ చాలా మట్టుకు భక్తులకు మొక్కుకున్న కోరికలు కూడా తీరుతున్నాయి. కనుక ఇప్పుడు కొన్ని వాణి తెలంగాణలో మొట్టమొదటిసారిగా అధునాతన పద్ధతిలో నరాల, మానసిక, సెక్స్, ఆల్కహాల్, ఫిట్స్ ట్రీట్మెంట్, ఏసీ ఇంటెన్సివ్ కేర్ యూనిట్ ఇప్పుడు మన నిజామాబాద్ లో డాక్టర్ బి కేశవులు ఎండి సైకియాట్రీ, ఉస్మానియా గారి ఆధ్వర్యంలో అన్ని సదుపాయాలు గల అత్యాధునిక అతిపెద్ద హాస్పిటల్ ప్రారంభించబడ్డది. గమనిక, ఆధునిక ఏసీ వార్డు, అత్యంత విశాలమైన భవనం, అన్ని నరాల మానసిక సమస్యలకు మరియు ఆల్కహాల్ ను మాన్పించుటకు అడ్మిషన్స్ సౌకర్యం గల తెలంగాణలోనే అతిపెద్ద హాస్పిటల్ డాక్టర్ కేశవులు హాస్పిటల్, బస్టాండ్ ఎదురుగా లైన్, ఖలీల్వాడి. తక్కువ ఖర్చుతో హైదరాబాద్ స్థాయి అత్యాధునిక వైద్య సదుపాయం కావాలనుకుంటున్నారా? అయితే సంప్రదించండి బండారి గ్రూప్, విజయలక్ష్మి హాస్పిటల్, ఖలీల్వాడి, నిజామాబాద్. గర్భం దాల్చకపోవడం, గర్భం నిలవకపోవడం, గర్భాశయం ద్వారం మూసుకుపోవడం, గర్భాశయం నందు గోడలు, అండాశయంలో నీటి బుడగలు మొదలగు వ్యాధులకు డాక్టర్ బండారి సుజాత ఎండి డీజీఓ గారు లాప్రోస్కోపీ ద్వారా ప్రత్యేక చికిత్స చేయబడును. గర్భిణీ స్త్రీలలో ఫిట్స్, అధిక రక్తపోటు, ఆస్తమా, మధుమేహం, ఉమ్మనీరు తక్కువ, ట్యూబ్లో ప్రెగ్నెన్సీ వంటి అధిక ప్రమాదకరమైన కేసులకు చికిత్స చేయబడును. నార్మల్ డెలివరీ, సిజేరియన్ సెక్షన్, హిస్టరెక్టమీ, ట్యూబెక్టమీ, లాప్రోస్కోపీ, హిస్టరోస్కోపీ సౌకర్యం కలదు. పిల్లలు పుట్టకుండా ఆపరేషన్ చేసుకున్న వారికి తిరిగి సంతానం కొరకు సంప్రదించగలరు. అందరికీ అందుబాటులో అన్ని రకాల వైద్య సేవలు కలవు. పరిశుభ్రమైన విశాలమైన గదులు, లిఫ్ట్, అధునాతన ఆపరేషన్ థియేటర్, ల్యాబ్, ఫార్మసీ సౌకర్యం కలదు. ప్రతి శుక్రవారం ఉచితంగా చూడబడును. రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు రీయింబర్స్మెంట్ సౌకర్యం కలదు. సంప్రదించండి డాక్టర్ బండారి సుజాత, బండారి గ్రూప్, విజయలక్ష్మి హాస్పిటల్, రాజీవ్ గాంధీ ఆడిటోరియం దగ్గర, రెడ్ క్రాస్ బ్లడ్ బ్యాంక్ ఎదురు సందులో, ఖలీల్వాడి, నిజామాబాద్. వెల్కమ్ బ్యాక్. విజయోత్సవ ర్యాలీలకు బీజేపీ శ్రేణులు సిద్ధం కావాలని అర్బన్ ఎమ్మెల్యే ధన్పాల్ సూర్యనారాయణ పిలుపునిచ్చారు.
మార్చి 3వ తేదీన రానున్న ఫలితాల్లో బీజేపీ బలపరిచిన అభ్యర్థులకే ఓటర్లు మద్దతు పలికారని ఆయన అన్నారు. ఉమ్మడి కరీంనగర్, నిజామాబాద్, ఆదిలాబాద్, మెదక్ పట్టభద్రుల ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికల సందర్భంగా నిజామాబాద్ అర్బన్ నియోజకవర్గంలో ఓటింగ్ జరుగుతున్న పోలింగ్ కేంద్రాలను అర్బన్ ఎమ్మెల్యే ధన్పాల్ సూర్యనారాయణ సందర్శించారు. పోలింగ్ కేంద్రాలకు ఓటు హక్కు వినియోగించుకోవడానికి విచ్చేస్తున్న ఉపాధ్యాయులు, పట్టభద్రులకు ఎమ్మెల్యే పోలింగ్ స్లిప్స్ అందించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నిరుద్యోగులు, ఉపాధ్యాయుల పక్షాన మండలిలో ప్రశ్నించే గొంతుకలు బీజేపీ అని తెలంగాణ ప్రజలు బలంగా నమ్ముతున్నారని ధీమా వ్యక్తం చేశారు. మార్చి 3వ తేదీన జరగబోయే లెక్కింపులో బీజేపీ 2 ఎమ్మెల్సీ స్థానాలలో ఘన విజయం సాధించబోతుందని ఆయన జోస్యం చెప్పారు. బీజేపీ శ్రేణులు, కార్యకర్తలు విజయోత్సవ ర్యాలీలకు సిద్ధంగా ఉండాలని పిలుపునిచ్చారు. నగరానికి చెందిన ఓ యువకుని మిస్సింగ్ కేసు మిస్టరీగా మారింది. అదృశ్యమైన రోజే ప్రభుత్వ ఆసుపత్రిలో చేరి మృతి చెందడం అనుమానాలకు తావిస్తోంది. వివరాల్లోకి వెళ్తే నగరంలోని మాలపల్లిలో గల తన నివాసం నుంచి ఈ నెల 22న ఇంటి నుంచి వెళ్లి మిస్సింగ్ అయిన యువకుడు జిల్లా ఆసుపత్రిలో చికిత్స పొందుతూ చనిపోయాడు. ఈ సంఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. మాలపల్లికి చెందిన 26 ఏళ్ల వయసు గల తాహెర్ ఐచర్ వాహనంలో లోడ్ కోసం వెళ్లి 10 నిమిషాల్లో ఇంటికి వస్తానని తిరిగి రాలేదు. వాహనాన్ని మాత్రం ఫ్రూట్ మార్కెట్ ఏరియాలో పార్కింగ్ చేసి వెళ్లిన తాహెర్ ఫోన్ స్విచ్ ఆఫ్ కావడంతో కుటుంబ సభ్యులు 1వ టౌన్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. పోలీసులు మిస్సింగ్ కేసుగా నమోదు చేశారు. అయితే ఈ నెల 22న నగరంలోని పులంగ్ ప్రాంతంలో అపస్మారక స్థితిలో ఉన్న తాహెర్ను అంబులెన్స్ సిబ్బంది జిల్లా జనరల్ ఆసుపత్రిలో చేర్పించారు. అక్కడ చికిత్స పొందుతూ తాహెర్ బుధవారం మరణించాడు. పోలీసులు ఫోటోల ఆధారంగా ఆసుపత్రిలో మరణించింది అతడేనని నిర్ధారించారు. 22న మిస్సింగ్ అయిన యువకుడిపై అమ్మాయి విషయంలో దాడి జరిగి ఉంటుందని బాధిత కుటుంబీకులు అనుమానం వ్యక్తం చేశారు. పోలీసులు కేసు నమోదు చేసి విచారణ చేపడుతున్నారు. घर पे इधर उधर बहुत ढूंढे, 1 टाउन में कंप्लेंट दी है, कहाँ भी कुछ पता नहीं चला. आज 4 जुम्मे के दिन सुबह में हमारे को एक फ़ोन आया, यहाँ पे है उन्हें बोले, तो हम जाके इसको लेके आए. बहुत नाजुक हालत थी उसकी. लाने के बाद उसको हॉस्पिटल लेके गए, सरकारी दवाखाने में पुलिस स्टेशन लेके गए, वहाँ से सरकारी दवाखाना लेके गए. लेके जाने के बाद इलाज के दरमियान उसका इंतकाल हो गया. हमारे को इंसाफ चाहिए भाई. उसको मारे सो है, पूरे मारा है, जिस्म पे, मुंह पे, जिस्म पे पूरे मारा है. उसके जब में 50,000 रुपये थे. एक फैशन ये पल्सर गाड़ी थी, 2 फोना थे, वो सब चलेगा. हमारे को इंसाफ है. कमिश्नर साहब से इंसाफ चाहिए. कमिश्नर साहब से गुजारिश है. उसके जब में RC भी थी, पैसे थे, गाड़ी थी. पुलिस से इंसाफ होना हमारे को. దుర్గి శ్రీ సోమలింగేశ్వర ఆలయం భక్తజన సందోహంతో దర్శనమిచ్చింది. ముక్కంటికి ప్రత్యేక పూజలు చేసిన ఎమ్మెల్యే పోచారం శ్రీనివాసరెడ్డి భక్తుల సౌకర్యార్థం అన్న ప్రసాద వితరణ కార్యక్రమాన్ని చేపట్టారు. కామారెడ్డి జిల్లాలోని నస్రుల్లాబాద్ మండలం దుర్గి శివార్లోని శ్రీ సోమలింగేశ్వర ఆలయంలో ప్రతి సంవత్సరం శివరాత్రి మరుసటి రోజు భక్తుల సౌకర్యార్థం రాష్ట్ర వ్యవసాయ శాఖ సలహాదారులు ఎమ్మెల్యే పోచారం శ్రీనివాసరెడ్డి ఆయన కుటుంబ సభ్యులు అన్న ప్రసాద వితరణ కార్యక్రమాన్ని నిర్వహిస్తుంటారు. ఇందులో భాగంగా గురువారం శివాలయంలో ప్రత్యేక పూజలు చేసిన అనంతరం అన్నదాన కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. ఆయన కుటుంబ సభ్యులు స్వయంగా అక్కడికి వచ్చిన భక్తులకు భోజనం వడ్డించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే పోచారం మాట్లాడుతూ ఎంతో పవిత్రమైన ఈ కార్యక్రమంలో తనతో పాటు తమ కుటుంబ సభ్యులు పాలు పంచుకోవడం ఆ భగవంతుని కృపగా భావిస్తున్నామని అన్నారు. ప్రజలందరూ సుఖ సంతోషాలతో ఆనందంగా ఉండాలని ఆ భగవంతుణ్ణి మనసారా కోరుకున్నట్లు ఆయన తెలిపారు. రుద్రూరు మండలంలో శివాలయాలు భక్తులతో సందడిగా దర్శనమిచ్చాయి. ఉపవాస దీక్షలు చేపట్టిన భక్తుల సౌకర్యార్థం ఆలయ కమిటీలు ఆలయాల వద్ద అన్న ప్రసాద వితరణ కార్యక్రమాలు చేపట్టారు. రుద్రూర్ మండల కేంద్రంలోని శ్రీ భక్త మార్కండేయ ఆలయం, శ్రీ రాజరాజేశ్వర స్వామి ఆలయం, సులేమన్ నగర్లోని గ్రామంలో శ్రీ స్వయంభూ బసవేశ్వర ఆలయాల వద్ద గురువారం ఆలయ కమిటీల ఆధ్వర్యంలో అన్నదాన కార్యక్రమాలను చేపట్టారు. అదేవిధంగా రుద్రూర్ గ్రామంలోని శ్రీ వీరభద్రస్వామి ఆలయం వద్ద అన్నదాత బోధన్కు చెందిన కృష్ణ సైకిల్ స్టోర్ యజమాని నరసింహారావు ఆధ్వర్యంలో అన్నదాన కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. ముందుగా స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. మహాశివరాత్రి సందర్భంగా ఉపవాస దీక్షలు చేపట్టిన భక్తులు ఆలయాల వద్ద ఉపవాస దీక్షలను విరమించారు. కార్యక్రమంలో శ్రీ వీరభద్రస్వామి ఆలయ కమిటీ చైర్మన్ మేక వెంకన్న, ఆలయ అర్చకుడు శివప్ప, భక్తులు తదితరులు పాల్గొన్నారు. భీమ్గల్ శ్రీ నందీశ్వర ఆలయం వద్ద కోలాహలంగా దర్శనమిచ్చింది. శివరాత్రి పండగ పూట అగ్నిగుండం ప్రవేశ కార్యక్రమాన్ని దిగ్విజయంగా పూర్తి చేశారు.
భీమ్గల్ శ్రీ నందీశ్వర ఆలయం వద్ద మహాశివరాత్రిని పురస్కరించుకొని బుధవారం రాత్రి సర్వ సమాజ్ కమిటీ ఆధ్వర్యంలో అగ్నిగుండం కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. ముందుగా కమిటీ సభ్యులు అర్చకుల వేద మంత్రోచ్చారణల మధ్య అగ్నిగుండానికి పూజలు చేసి ప్రారంభించారు. యువకులు అగ్నిక్షేత్రం నుంచి దాటేందుకు ఆసక్తి కనబర్చారు. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పోలీసులు భద్రతా చర్యలు చేపట్టారు. అగ్నిగుండం గుండా చుట్టూ నడుచుకుంటూ వెళ్తే ఆయురారోగ్యాలు కలుగుతాయని, కోరిన కోరికలు నెరవేరుతాయని భక్తుల ప్రగాఢ నమ్మకం. ఈ అగ్నిగుండ ప్రవేశ ఘట్టాన్ని వీక్షించేందుకు ప్రజలు అధిక సంఖ్యలో తరలివచ్చారు. కార్యక్రమంలో కమిటీ సభ్యులు, భక్తులు పాల్గొన్నారు. కామారెడ్డి జిల్లాలోని బీర్కూర్ మండల కేంద్రంలో అగ్ని ప్రమాదం సంభవించింది. శివరాత్రి దీపారాధన చేయగా ప్రమాదవశాత్తు ఓ ఇంటికి నిప్పంటుకొని మరో 2 ఇండ్లు కూడా దగ్ధమయ్యాయి. బీర్కూర్ మండల కేంద్రంలో శాంతవ్వ కుటుంబ సభ్యులు శివరాత్రి పండగ సందర్భంగా బుధవారం రాత్రి దీపారాధన చేశారు. ప్రమాదవశాత్తు ఈ దీపాలతో శాంతవ్వ ఇంటికి నిప్పంటుకుంది. మంటలు వ్యాప్తి చెందడంతో పక్కనే ఉన్న మరో 2 ఇండ్లు అగ్ని ప్రమాదానికి గురయ్యాయి. ఈ 3 పెంకుటిండ్లు పూర్తిగా దగ్ధం కాగా ఇంట్లో ఉన్న నిత్యావసర సామాగ్రి, బట్టలు అగ్నికి ఆహుతయ్యాయి. పిడుగు శాంతవ్వ, గంగామణి, సాయవ్వ కుటుంబ సభ్యులు దీపారాధన చేసి గ్రామంలోని బసవేశ్వర ఆలయంలో సప్తాహ ముగింపు కార్యక్రమానికి వెళ్లిన సమయంలో ఈ అగ్ని ప్రమాదం జరిగినట్లు బాధిత కుటుంబ సభ్యులు తెలిపారు. అగ్నిమాపక సిబ్బంది వచ్చి మంటలను ఆర్పివేశారు. ఈ ప్రమాదంలో సుమారు 4 లక్షల నష్టం జరిగినట్లు ఫైర్ సిబ్బంది తెలిపారు. అక్కడ పూజ అవుతుందని ఇంట్లో ఇల్లు పెట్టేసి భోజనాలకు వచ్చారు. ఈ వచ్చి ఇక్కడ భోజనాలు చేస్తుంటారని అందరు ఇక్కడ ఆగిండు. మొత్తం ఇల్లు ఒక్కటిసారి జరిగింది. ఎవరు కూడా చూడలేదు సార్. 3 కుటుంబాలు చుట్టుపక్కల ఇల్లు ముగ్గురు సప్లై ముందు గ్రామ పంచాయతీలో పనిచేస్తారు. శాంతవ్వ, గంగవ్వ, సాయవ్వ ముగ్గురు కూడా భర్తలు లేరు. మొత్తం కలిపోయిందా? మొత్తం కలిపోయింది. ఏం వాళ్ళు కట్టుబట్టలతో నరికిపెట్టారు. పొగ చుట్టుకుపోయింది. అన్న మాకు ఫోన్ చేయలేదు. ఎవరు ఏం చేయలేకపోయింది. వాళ్ళని కాపాడుకొని ఇటే ఉన్నాం సార్. ఇది 2 సార్. అందరం కట్టుబట్టుతో రైతున్నాను. వాళ్ళకి సంబంధించిన ఉందని మాకు అక్కడికి చెల్లెళ్ళు అయితే మతోన్మాదానికి వ్యతిరేకంగా పోరాడడానికి దేశ రాజధాని ఢిల్లీలో సిపిఐ-ఎంఎల్ మాస్ లైన్ జాతీయ స్థాయి సదస్సు నిర్వహిస్తున్నట్లు రాష్ట్ర నాయకులు వి ప్రభాకర్ చెప్పారు. ఈ సదస్సుకు జిల్లా నుంచి భారీగా తరలి వెళ్తున్నారని ఆయన పేర్కొన్నారు. దేశ రాజధాని ఢిల్లీలో నిర్వహిస్తున్న జాతీయ సదస్సుకు గురువారం నాడు సిపిఐ-ఎంఎల్ మాస్ లైన్ శ్రేణులు బయలుదేరి వెళ్లారు. ఈ సందర్భంగా రాష్ట్ర సెక్రటేరియట్ సభ్యులు వి ప్రభాకర్ మాట్లాడుతూ దేశంలో మతోన్మాదం అతి ప్రమాదకరంగా మారి దేశంలోని అన్ని వ్యవస్థలను నిర్వీర్యం చేస్తుందన్నారు. ముఖ్యంగా సెక్యులర్ ప్రజాస్వామ్యం రాజ్యాంగానికి వ్యతిరేకంగా తన ఎజెండాను అమలు చేస్తూ మత ఉద్రిక్తతలను పెంపొందిస్తుందన్నారు. దేశంలో ఉన్న ప్రజల మధ్య ఘర్షణలు పెంపొందిస్తూ అల్లకల్లోలం సృష్టిస్తుందన్నారు. నిజమైన దేశభక్తులు, రాజ్యాంగ పరిరక్షకులు మతోన్మాదానికి వ్యతిరేకంగా పోరాడాలని పిలుపునిచ్చారు. అందులో భాగంగానే ఢిల్లీలో సిపిఐ-ఎంఎల్ మాస్ లైన్ జాతీయ స్థాయి సదస్సును నిర్వహిస్తుందన్నారు. జాతీయ సదస్సుకు వెళ్లిన వారిలో రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు, రాష్ట్ర నాయకులు పి రామకృష్ణ, ఆర్మూర్ డివిజన్ కార్యదర్శి బి దేవారం రమేష్, జిల్లా నాయకులు బి మల్లేష్, సారా సురేష్, గుమ్ముల గంగాధర్, పీడీఎస్యు రాష్ట్ర ఉపాధ్యక్షులు నరేందర్, బాబన్న తదితరులు పాల్గొన్నారు. అఖిల భారత కేంద్ర కమిటీ పిలుపు మేరకు 2014 అధికారంలోకి వచ్చిన బీజేపీ ప్రజా సమస్యలన్నింటినీ విస్మరించి మతోన్మాదాన్ని, కులోన్మాదాన్ని రెచ్చగొడుతూ 3వసారి అధికారంలోకి వచ్చిన సందర్భంగా ఏదైతే ప్రజా సమస్యల పరిష్కారం, అదే సమయంలో తను ఇచ్చిన వాగ్దానాలన్నింటినీ అమలు చేయాలని, అట్లాగే
ప్రతిపక్షాల గొంతు నొక్కే విధానానికి వ్యతిరేకంగా ప్రజాస్వామ్య పరిరక్షణ కొరకు ఏదైతే బీజేపీ ఈరోజు అనుసరిస్తున్న ఫాసిస్టు చర్యలకు వ్యతిరేకంగా జాతీయ స్థాయిలో 28 ఫిబ్రవరి రోజున సెమినార్ నిర్వహిస్తూ ఉంది ఢిల్లీలో. ఈ ఢిల్లీ సెమినార్కు నిజామాబాద్ జిల్లా కమిటీ తరఫున సిపిఐఎంఎల్ మాస్ లైన్ ఈ తరలి వెళ్తూ ఉంది. అదే సమయంలో ఈరోజు ఫాసిస్టు చర్యల్ని ఎదుర్కోవడానికి, దాన్ని ఓడించడానికి, ఐక్య ఉద్యమాలు నిర్మించడానికి మాస్ లైన్ ఇలా ముందడుగు వేస్తూ ఉంది. కలిసి వచ్చే ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం, అట్లాగే లౌకికవాదాన్ని రక్షించుకోవడం కోసం, మతోన్మాద వ్యతిరేక చర్యల కోసం వ్యతిరేకంగా పోరాటానికి పిలుపునిస్తూ ఉంది. ఈ జాతీయ సదస్సును జయప్రదం చేయాలని మేము ప్రజానీకానికి విజ్ఞప్తి చేస్తూ ఉన్నాము. జన్నాపల్లి శివాలయంలో ముక్కంటిని దర్శించుకున్న భక్తులు ఉపవాస దీక్షలు విరమించారు. మహాశివరాత్రి పర్వదినాన నిర్వహించిన కుస్తీ పోటీలు అందరినీ ఆకట్టుకున్నాయి. నవిపేట మండలం జన్నాపల్లి గ్రామంలోని శివాలయంలో గ్రామ అభివృద్ధి కమిటీ ఆధ్వర్యంలో మహాశివరాత్రి వేడుకలను ఘనంగా నిర్వహించారు. భక్తులు అధిక సంఖ్యలో విచ్చేసి ఆది దేవుణ్ణి దర్శించుకొని ఉపవాస దీక్షలను విరమించారు. వీడీసీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన అన్న ప్రసాదాలను స్వీకరించారు. గత కొన్ని సంవత్సరాలుగా గ్రామ అభివృద్ధి కమిటీ ఆధ్వర్యంలో మహాశివరాత్రి రోజు ప్రతి ఏటా కుస్తీ పోటీలను నిర్వహిస్తున్నారు. అందులో భాగంగా బుధవారం రాత్రి నిర్వహించిన కుస్తీ పోటీల్లో అనేక మంది మల్లయోధులు పోటీపడ్డారు. కుస్తీ పోటీల్లో గెలుపొందిన విజేతలకు వీడీసీ ఆధ్వర్యంలో నగదు బహుమతులను అందజేశారు. కుస్తీ పోటీలను వీక్షించేందుకు ప్రజలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా గ్రామ అభివృద్ధి కమిటీ సభ్యులు చర్యలు చేపట్టారు. నాలేశ్వర్ శ్రీ రాజరాజేశ్వర స్వామివారిని దర్శించుకునేందుకు భక్తులు బారులు తీరారు. స్వామివారికి ప్రత్యేక పూజలు చేసి నిరాహార దీక్షలు విరమించారు. మహాశివరాత్రి సందర్భంగా ఉపవాస దీక్షలు చేపట్టిన భక్తులు గురువారం ఉదయాన్నే నవిపేట మండలంలోని నాలేశ్వర్ గ్రామంలో గల అతి పురాతన శ్రీ రాజరాజేశ్వర స్వామి ఆలయానికి చేరుకొని అభిషేకం, ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం గ్రామ అభివృద్ధి కమిటీ సభ్యులు అన్న పూజ నిర్వహించారు. ఆ తర్వాత అన్నదాన కార్యక్రమాన్ని ప్రారంభించారు. అనంతరం ఆలయ ప్రాంగణంలో నిర్వహించిన సాంస్కృతిక కార్యక్రమాలను తిలకించారు. సందర్భంగా గ్రామ అభివృద్ధి కమిటీ సభ్యులు మాట్లాడుతూ మహాశివరాత్రి సందర్భంగా రెండవ రోజు సుమారు 12,000 మంది భక్తులు ఆలయాన్ని దర్శించుకున్నారని అన్నారు. అన్న ప్రసాద వితరణ చేశారు. ఈ కార్యక్రమంలో గ్రామ అభివృద్ధి కమిటీ సభ్యులు రమేష్, సాయినాథ్, నవీన్, రాజు, రాములు, రాజేందర్, శ్యామ్, సొసైటీ చైర్మన్ హనుమన్లు, మాజీ సర్పంచ్ సరీన్, మాజీ ఉప సర్పంచ్ లక్ష్మణ్, యువజన నాయకులు ఆర్మూర్ శ్రీనివాస్, చిన్నదొడ్డి ప్రవీణ్, భక్తులు, గ్రామస్తులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. మహాశివరాత్రి సందర్భంగా ఉపవాస దీక్షతో ఉన్న భక్తులకు నగరంలోని పలు శైవ క్షేత్రాల్లో అన్నదాన ప్రసాద వితరణ కార్యక్రమం నిర్వహించారు. గురువారం ఉదయం నుండి పలు ఆలయాల్లో కార్యక్రమం చేపట్టారు. మహాశివరాత్రి సందర్భంగా బుధవారం ఉపవాస దీక్షలతో ఉన్న భక్తుల కొరకు జిల్లా వ్యాప్తంగా పలు శైవ క్షేత్రాల్లో అన్నదాన వితరణ కార్యక్రమం చేపట్టారు. నగరంలోని కంటేశ్వర్లోని నీలకంఠేశ్వర ఆలయం, శంభుని గుడితో పాటు పలు ఆలయాలలో భక్తుల ఉపవాస దీక్ష విరమణ కోసం ఆలయ కమిటీ నిర్వాహకులు, దాతలు అన్న ప్రసాద కార్యక్రమం నిర్వహించారు. కంటేశ్వర్లోని ఆలయంలో గత 13 సంవత్సరాలుగా శివరాత్రి సందర్భంగా ఉపవాస దీక్షతో ఉన్న భక్తుల కొరకు జిల్లా కేంద్రానికి చెందిన 2 స్నేహితులు లోక రాజశేఖర్ రెడ్డి, రమ్య దంపతులు, మెరుగు శ్రీనివాస్ గౌడ్, పద్మావతి దంపతులు అన్న ప్రసాద కార్యక్రమం నిర్వహిస్తున్నారు. మొదటగా ఆలయంలోని గర్భగుడిలో శివలింగానికి అన్న పూజ కార్యక్రమం చేసిన అనంతరం భక్తులకు అన్న ప్రసాద వితరణ కార్యక్రమం చేపట్టారు. ఆలయ ఈవో శ్రీరామ్ రవీందర్ ఆధ్వర్యంలో కార్యక్రమం నిర్వహించారు. అదేవిధంగా శంభులింగేశ్వర ఆలయంలో సైతం ఉదయం 8 గంటల నుంచి అన్నదాన ప్రసాద వితరణ కార్యక్రమం చేపట్టారు.
శివరాత్రి పర్వదినాన యువకులు వినూత్న రీతిలో జాగరణ చేశారు. రాత్రిపూట క్రికెట్ టోర్నమెంట్ నిర్వహించగా 16 జట్లు పోటాపోటీగా తలపడ్డాయి. విజేతలుగా నిలిచిన ఇరు జట్లకు షీల్డ్లతో పాటు నగదు బహుమతులు అందజేశారు. శివరాత్రి పండుగను పురస్కరించుకొని ఎడపల్లి మండలంలోని జాన్కంపేట్ గ్రామంలో యువకులు నైట్ క్రికెట్ టోర్నమెంట్ ఏర్పాటు చేశారు. ఈ టోర్నమెంట్లో నిజామాబాద్ నగరంతో పాటు చుట్టుపక్కల గ్రామాలకు చెందిన 16 జట్లు తలపడ్డాయి. చివరిగా అప్సెట్ జట్టు ప్రథమ స్థానంలో గెలుపొందగా ద్వితీయ స్థానంలో సుమన్ జట్టు గెలుపొందింది. గెలుపొందిన జట్లకు నగదు బహుమతితో పాటు షీల్డ్లను అందజేశారు. తొలి విజేత గ్రామ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు విజయ్ గౌడ్ 7,777 రూపాయల నగదు బహుమతి అందించగా, రెండవ విజేతకు టీఆర్ఎస్ పార్టీ నాయకుడు అబ్దుల్ మాజిద్ ఖురేషి 4,444 రూపాయల నగదు బహుమతిని అందజేశారు. విజేతలుగా నిలిచిన ఇరు జట్లకు గెలుపొందిన కాంగ్రెస్ పార్టీ నాయకుడు జయవర్ధన్ గౌడ్ షీల్డ్లు ప్రదానం చేశారు. టోర్నమెంట్కి అయ్యే బాళ్లను కాంగ్రెస్ పార్టీ గ్రామ మైనార్టీ శాఖ అధ్యక్షుడు తాహెర్, మాజీ 5వ వార్డు సభ్యుడు వీరవత్తిని రాజు అందజేశారు. ఈ సందర్భంగా బహుమతి ప్రధాన ఉత్సవానికి హాజరైన పలువురు పెద్దలు మాట్లాడుతూ గ్రామంలో యువకులు పెడదారిన పట్టకుండా ఇలాంటి కార్యక్రమాల నిర్వహణకు ముందుకు వచ్చిన వారిని అభినందించారు. కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు జహూరుద్దీన్, గ్రామ యువకులు పెరిక రవికుమార్, జక్కం రాజ్ కుమార్, క్రాంతి కుమార్, ఆర్గనైజర్స్ సాయి, అనిల్, ఆరిఫ్ తదితరులు పాల్గొన్నారు. మన జాన్కంపేట్ గ్రామ యువకులు, దేశానికి పట్టుకొమ్మలైన యువకులు, మరి వీరు శివరాత్రి సందర్భంగా గ్రామంలో క్రికెట్ పోటీలను మరి ఉపవాస దీక్షను చేస్తూ కూడా క్రికెట్ పోటీలో పాల్గొనడం అనేది చాలా గర్వకారణము. మరి అలాగే ఈ యువత మరి మున్ముందు కూడా కార్యక్రమాల్లో, ఇలాంటి కార్యక్రమాల్లో పాల్పంచుకొని చెడు వ్యసనాలకు, దుర్వ్యసనాల బారి పడకుండా మరి ఇలాంటి మంచి క్రీడలు అనేటి యువకులకు శారీరక దృఢత్వం పెంచడంలో, పటుత్వం పెంచడంలో దోహదపడతాయి. మరి అసుంటి కార్యక్రమాన్ని ఎంచుకునేందుకు ఈ యొక్క ఆర్గనైజ్ చేసిన రుక్మాయి సాయి గారికి, మరి అలాగే రాజు, అనిల్ గారికి, అప్సర్ గారికి నా యొక్క ధన్యవాదాలు తెలియజేస్తూ, మరి ఇట్టి కార్యక్రమము మరి విజయవంతంగా ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా రాత్రి అంతా జాగరణ చేసినట్టు యువకులు మరి క్రీడోత్సవంలో పాల్గొని ఫస్ట్ ప్రైజు, సెకండ్ ప్రైజులో కూడా మరి సందర్భంగా ఈ యొక్క కప్పులు పంచడం జరుగుతుంది. ఇప్పుడు కొన్ని సంక్షిప్త వార్తలు చూద్దాం. కామారెడ్డి జిల్లాలో పట్టభద్రుల ఎన్నికల పోలింగ్ ప్రశాంతంగా జరిగాయని జిల్లా కలెక్టర్ ఆశీష్ సాంగ్వాన్ చెప్పారు. మెదక్, నిజామాబాద్, ఆదిలాబాద్, కరీంనగర్ పట్టభద్రులు ఉపాధ్యాయుల నియోజకవర్గాల ఎన్నికల పోలింగ్ సరళిని గురువారం కలెక్టర్ పరిశీలించారు. స్థానిక జిల్లా పరిషత్ బాలుర ఉర్దూ మీడియం ఉన్నత పాఠశాల 173వ పోలింగ్ స్టేషన్లో కలెక్టర్ తన ఓటు హక్కు వినియోగించుకున్నారు. ఉదయం పూట ఓటర్లు బారులు తీరి తమ ఓటు హక్కును వినియోగించుకుంటున్నారని తెలిపారు. అనంతరం దోమకొండ మండల కేంద్రంలోని జిల్లా పరిషత్ బాలుర ఉన్నత పాఠశాలలో ఏర్పాటు చేసిన పట్టభద్రుల ఉపాధ్యాయ పోలింగ్ కేంద్రాన్ని కలెక్టర్ పరిశీలించారు. ఓటింగ్ సరళి ఏర్పాట్లపై ప్రెసైడింగ్ సెక్టోరల్ అధికారులను అడిగి తెలుసుకున్నారు. అనంతరం కలెక్టరేట్లోని మినీ సమావేశ మందిరంలో ఏర్పాటు చేసిన వెబ్ కాస్టింగ్ ద్వారా జిల్లాలోని పోలింగ్ సరళిని కలెక్టర్ పరిశీలించారు. ఈ కార్యక్రమంలో ఎస్పీ సింధు శర్మ, అదనపు కలెక్టర్లు వి విక్టర్, శ్రీనివాస్ రెడ్డి, ఇతర అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు. మహాశివరాత్రి సందర్భంగా వేల్పూర్ మండలం అమీనాపూర్ గ్రామంలో జంగం సభ్యులు ఆధ్వర్యంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. బుధవారం రాత్రి వీధిలో మహిళలు హారతితో శావా పల్లకి సేవ నిర్వహించారు. కార్యక్రమాన్ని ప్రతి సంవత్సరం నిర్వహిస్తామని తెలిపారు. గ్రామ ప్రజలందరూ సుభిక్షంగా సుఖశాంతులతో ఉండాలని దేవుణ్ణి మొక్కుకున్నారు. కార్యక్రమంలో మహిళలు, భక్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. నగరంలోని ఎమ్మెల్సీ ఎన్నికల పోలింగ్ సందర్భంగా పోలీసులకు బీజేపీ జిల్లా అధ్యక్షుడి మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది. గురువారం ముబారక్ నగర్ పోలింగ్ కేంద్రం సమీపంలో బీజేపీ జిల్లా అధ్యక్షుడు కులచారి దినేష్ నిలిచి ఉన్నారు. పోలీసులు అక్కడికి చేరుకొని కాషాయ జెండాను ఆయన మెడల నుంచి తొలగించాలని సూచించారు. దీంతో దినేష్ స్పందిస్తూ తాము పార్టీ కండువా వేసుకోలేదని, కాషాయ జెండా వేసుకున్నామని బదులిచ్చారు. కార్యకర్తలను ఇబ్బంది పెట్టరాదని కోరారు. ఈ నేపథ్యంలో కొద్దిసేపు వారి మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది.
మోపాల్ మండల కేంద్రంలో మహాశివరాత్రి ఉపవాసాల దీక్ష సందర్భంగా అన్నప్రసాద వితరణ కార్యక్రమం నిర్వహించారు. గ్రామానికి చెందిన యువత ఈ కార్యక్రమాన్ని గత కొన్ని సంవత్సరాలుగా నిర్వహిస్తున్నారు. గ్రామంలోని అధిక సంఖ్యలో భక్తులు అన్న ప్రసాదాన్ని స్వీకరించి తమ ఉపవాస దీక్షను విరమించారు. రాజన్న సిరిసిల్ల జిల్లా బోయిన్పల్లి మండల కేంద్రంలోని పోలింగ్ కేంద్రంలో కరీంనగర్, మెదక్, నిజామాబాద్, ఆదిలాబాద్ పట్టభద్రుల ఎమ్మెల్సీ బీఎస్పీ అభ్యర్థి ప్రసన్న హరికృష్ణ తన సతీమణితో వచ్చి తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. బోధన్ బార్ అసోసియేషన్ సీనియర్ న్యాయవాది కంటే ఎల్లయ్య మృతి బాధాకరమని నిజామాబాద్ బార్ అసోసియేషన్ అధ్యక్షులు మల్లెపుల జగన్మోహన్ గౌడ్ అన్నారు. జిల్లా కోర్టు ప్రాంగణంలోని బార్ సమావేశ హాల్లో నిర్వహించిన సంతాప సమావేశంలో ఆయన మాట్లాడారు. బోధన్ ప్రాంత రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ పూర్వ కార్యకర్తగా, బోధన్ శిశు మందిర్ పాఠశాల ప్రబంధిగా ఎనలేని సేవలు అందించి సమాజోద్ధరణకు కృషి చేశారని తెలిపారు. జ్యుడిషియల్ ఉద్యోగిగా న్యాయవాదులు, న్యాయ సిబ్బందితో స్నేహపూర్వకంగా ఉండేవారని తెలిపారు. ఈ సమావేశంలో బార్ కౌన్సిల్ సభ్యులు మంతని రాజేందర్ రెడ్డి, బార్ ఉపాధ్యక్షుడు రాజు, కార్యదర్శి దోన్పాల్ సురేష్, కోశాధికారి దీపక్ తదితరులు పాల్గొన్నారు. వేల్పూర్ మండల కేంద్రంలోని కింది వాడకట్టు శివాలయంలో గురువారం ఉదయం ప్రత్యేక పూజా కార్యక్రమాలు నిర్వహించారు. శివలింగానికి అభిషేకాలు, హారతి సమర్పించారు. ఆలయ అర్చకుడు అరవింద్ శర్మ వేద మంత్రోచ్చారణల మధ్య పూజలు చేశారు. అనంతరం ఉపవాస దీక్షలు చేపట్టిన భక్తుల సౌకర్యార్థం ఆలయ కమిటీ ఆధ్వర్యంలో అన్నసత్రాన్ని నిర్వహించారు. కార్యక్రమంలో ఆలయ కమిటీ సభ్యులు, భక్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. సిరికొండ మండల కేంద్రంలోని ప్రభుత్వ ప్రైమరీ పాఠశాలలో ఎమ్మెల్సీ ఎన్నికల పోలింగ్ పకడ్బందీగా కొనసాగింది. పట్టభద్రులు ఓటు వేయడానికి బారులు తీరారు. నిజామాబాద్, ఆదిలాబాద్, కరీంనగర్ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల పోలింగ్ ఉదయం 8 గంటల నుండి సాయంకాలం 4 గంటల వరకు కొనసాగింది. మండలంలో ఉపాధ్యాయుల ఓటర్లు 25 ఉండగా 100% పోలైనట్లు అధికారులు తెలిపారు. పట్టభద్రులకు 715 ఓట్లుండగా 77% ఓట్లు పోలైనట్లు వెల్లడించారు. ఓ ఉపాధ్యాయురాలు ఓటు వేసేందుకు తన చిన్న పాపతో పోలింగ్ కేంద్రానికి విచ్చేయగా ఆమె ఓటు వేసేంత వరకు అక్కడ విధులు నిర్వహిస్తున్న సిరికొండ పోలీస్ స్టేషన్కు చెందిన మహిళా హెడ్ కానిస్టేబుల్ కరుణ ఆ చిన్నారిని లాలించి స్థానికుల మన్ననలు పొందింది. ఎస్ఐ రామ్ ఆధ్వర్యంలో కట్టుదిట్టమైన భద్రత ఏర్పాటు చేసి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా చర్యలు చేపట్టారు. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. ప్రశాంతంగా ముగిసిన ఉపాధ్యాయ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల పోలింగ్. జిల్లా వ్యాప్తంగా 81 పోలింగ్ కేంద్రాల్లో తమ ఓటు హక్కును వినియోగించుకున్న ఓటర్లు. గెలుపుపై ఎవరి ధీమా వారిదే. విరమించిన భక్తులు. ఉత్కంఠభరితంగా సాగిన కుస్తీ పోటీలు. భీమ్గల్ శ్రీ నందీశ్వర ఆలయం వద్ద పుట్టగొడుగుల్లా వెలుస్తున్న ఫామ్ హౌస్లు, స్విమ్మింగ్ పూల్స్. రక్షణ చర్యలు ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే వార్తల్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు చూస్తూనే ఉండండి మీ భారతీ న్యూస్.